Step into Value Zone. Value Zone. Hypermart. Patanjali. ఏపీలో ఎన్నికలు సమీపిస్తున్న వేళ వైసీపీ అధినేత సీఎం జగన్ తీసుకున్న నిర్ణయాలు సంచలనంగా మారుతున్నాయి. పార్టీ అభ్యర్థుల్లో పెను మార్పులకు దిగిన ఏపీ సీఎం మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్ర స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్గా రాణిస్తున్న బైరెడ్డి సిద్ధార్థ రెడ్డిని వైసీపీ రాష్ట్ర యువజన విభాగం నూతన అధ్యక్షుడిగా నియమించారు. శాప్ చైర్మన్గా ఉన్న బైరెడ్డి సిద్ధార్థ రెడ్డికి వైసీపీ యువజన విభాగం అధ్యక్షుడి పదవి కట్టబెట్టడం వైసీపీలో సంచలనంగా మారింది. వచ్చే ఎన్నికలను చాలా సీరియస్ గా తీసుకున్న సీఎం జగన్ అందుకు రెడీ అవుతున్నారు. పార్టీ నాయకులు, మంత్రులు, ఎమ్మెల్యేలు నిత్యం ప్రజలలో ఉండే విధంగా రకరకాల కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఎన్నికల ప్రణాళికలు రూపొందించడంలో మిగతా పార్టీల కంటే ముందున్న వైసీపీ అధినేత అనూహ్య నిర్ణయాలు తీసుకుంటూ ప్రతిపక్షాలతో పాటు కేడర్కు కూడా షాక్ ఇస్తున్నారు. పలు నియోజకవర్గాల్లో కొత్త వారిని ఇన్ఛార్జీలను నియమిస్తూ సాహసోపేతమైన నిర్ణయం తీసుకున్న జగన్ తాజాగా వైఎస్ఆర్సీపీ యువజన విభాగం నూతన కమిటీని ఏర్పాటు చేస్తూ మరో కీలక ప్రకటన చేశారు. తాజాగా వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు నంద్యాల జిల్లాకు చెందిన బైరెడ్డి సిద్ధార్థ రెడ్డికి వైసీపీ యువజన విభాగం అధ్యక్షుడిగా మరోసారి బాధ్యతలు అప్పగించారు. విశాఖపట్నానికి చెందిన కొండ రాజీవ్ గాంధీతో పాటు పల్నాడు జిల్లాకు చెందిన పిన్నెల్లి వెంకట్రామిరెడ్డి, అన్నమయ్య జిల్లాకు చెందిన తప్పిట సాహిత్ రెడ్డిలను ఉపాధ్యక్షులుగా నియమించారు. ఈ మేరకు మంగళవారం రాత్రి ఓ ప్రకటన విడుదల చేశారు. అలాగే వివిధ జిల్లాలకు సామాజిక వర్గాలను దృష్టిలో ఉంచుకొని యువజన కమిటీలో ఇతర పదవులను కేటాయించారు. వైఎస్ఆర్సీపీ మహిళా విభాగానికి ఎమ్మెల్సీలు పోతుల సునీత, వరుదు కళ్యాణిలు ఇద్దరిని అధ్యక్షులుగా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. అలాగే ఉపాధ్యక్షులుగా మంతెర మాధవి వర్మ, బండి పుణ్యశీల, డాక్టర్ శశికళను నియమించారు. మొత్తం 64 మందితో నూతన కార్యవర్గాన్ని నియమిస్తూ పార్టీ కేంద్ర కార్యాలయం ఓ ప్రకటన విడుదల చేసింది. బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి తాత బైరెడ్డి శేషాసైనారెడ్డి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మంత్రిగా పనిచేశారు. బైరెడ్డి రాజశేఖర్ రెడ్డితో కలిసి సిద్ధార్థ రెడ్డి రాజకీయ ప్రయాణం మొదలుపెట్టారు. 2019 ఎన్నికల ముందు వైఎస్ జగన్మోహన్ రెడ్డి సమక్షంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు బైరెడ్డి. నందికొట్కూరు నియోజకవర్గం ఇన్ఛార్జిగా బాధ్యతలు స్వీకరించిన ఆయన 2019లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఎస్టీ రిజర్వ్డ్ అయిన నందికొట్కూరు నియోజకవర్గంలో వైసీపీ అభ్యర్థి తోగూరు ఆర్డర్ గెలుపులో కీలక పాత్ర పోషించారు. ఆ తర్వాత జరిగిన 2021లో గ్రామ పంచాయతీ ఎన్నికల్లో పార్టీని గెలిపించారు. 2021 జూలై 17న బైరెడ్డి సిద్ధార్థ రెడ్డిని రాష్ట్ర స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ గా నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అయితే ఇప్పుడు శాప్ చైర్మన్ గా ఉన్న బైరెడ్డి సిద్ధార్థ రెడ్డికి వైసీపీ యువజన విభాగం అధ్యక్షుడి పదవి ఇచ్చి రాష్ట్ర వ్యాప్తంగా బైరెడ్డి సేవలను వినియోగించుకోబోతోంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ.